నమస్తే. వైజాగ్‌లోని బీ స్క్వేర్ అనే హోటల్‌లో శాంతిప్రియ అనే ఒక అమ్మాయి మృతదేహం లభించింది. పోలీసులు ఆ సీన్‌కెళ్ళి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది స్నేహితులున్నారు. ఆ ముందు రోజు తన స్నేహితులు బీ స్క్వేర్ హోటల్‌కి రమ్మన్నారు అమ్మాయిని పాపం. రమ్మంటే తనెళ్ళింది నమ్మకంతోని. ఫ్రెండ్సే గదా అని చెప్పేసి మాట్లాడడానికి ఎళ్ళింది. సేమ్ హోటల్‌కి. ఒక్కొక్కరు ఒక్కో రూమ్ తీసుకున్నారు. శాంతిప్రియ గూడా సాయి కిరణ్ అనే ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనతో పాటు ఒక సంజన అనే ఒక అమ్మాయి కూడా తన ఫ్రెండ్ కూడా వచ్చింది. అందరు కలిసి ఒకటే రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు మధ్యలో అప్పటి నుంచే సంజనకి అండ్ శాంతిప్రియకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అందరి మధ్యలో ఏదో డిస్టర్బెన్సెస్ అని క్రియేట్ అవడం వల్ల శాంతిప్రియను కొట్టడము, తిట్టడము, దూషించడం ఇవన్నీ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది హోటల్ వదిలేసి వెళ్ళిపోయారు. సీన్ చూస్తే ఆమె మనస్తాపానికి గురై డోర్ క్లోజ్ చేసుకొని ఊరేసుకొని చనిపోయింది. ఇది జరిగింది. కానీ ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అక్కడ జరిగిన డిస్టర్బెన్సెస్ ఏంటి? వాళ్ళకున్న వివాదం ఏంటి? అమ్మాయి అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి? ఒక చిన్న గొడవకి మనస్తాపానికి గురై చనిపోయేంత సీన్ అయితే కాదు. పోలీసులైతే మొత్తానికి సీసీ కెమెరా ఆధారంగా అందరిని పిలిపించి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి కస్టడీలో అయితే తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. కానీ ఒక నిండు ప్రాణం అయితే బలైందండి. చెప్పాలంటే ఏదోలా ఉందండి. అంటే ఈ యంగ్ జనరేషన్ పీపుల్స్ మైండ్ అప్సెట్ అయ్యి ఇలా చేస్తున్నారా? లేకపోతే తల్లిదండ్రులకు తెలివి లేదా? పిల్లల మీద కన్నేసి ఉంచానని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రాణం బలైపోయింది కదా! తనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారనేది కూడా క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం వస్తే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి వైజాగ్ పోలీసులు అయితే అంటున్నారు. కానీ ఆ అమ్మాయి మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.